వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కేపీ రెడ్డి ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ప్రొనౌన్ సిరీస్లో సెకండ్ టాపిక్ అయిన పార్ట్ 2లో మనం రిఫ్లెక్సివ్, ఎంఫాటిక్ అండ్ రెసిప్రోకల్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకుందాం. ఇంతకీ ఈ ప్రొనౌన్స్ అంటే ఏంటివి, వీటి బిహేవియర్ ఎట్లా ఉంటుంది, వీటిపైన అడిగిన క్వశ్చన్స్ ఏంటివి, ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. మనము ప్రొనౌన్స్లో ఫస్ట్ వీడియోలో పార్ట్ 1 వీడియోలో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఎందుకు చూసాం కదా, ఇక్కడ దాని ప్రాపర్టీస్ ఏంటివో చూద్దాం. ఇంతకు వాటిని ఎట్లా రాబట్టినా మనం ప్రతి సబ్జెక్టివ్ ప్రొనౌన్కి ఒక ఆబ్జెక్టివ్ రూపం ఉంటుంది అండ్ దానికి ఒక రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రూపం కూడా ఉంటుంది కదా. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎక్కడెక్కడ వాడతారు అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యొక్క రూపం ఎందుకు చూద్దాం. సబ్జెక్టివ్ ప్రొనౌన్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అండ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ప్రతి సబ్జెక్టివ్ ప్రొనౌన్కి ఒక ఆబ్జెక్టివ్ రూపం అండ్ రిఫ్లెక్సివ్ రూపం కూడా ఉంటుంది, రైట్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రూపం అవి ఎందుకు చూద్దాం. ఇప్పుడు ఐకి మీ అన్నది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రూపం, రిఫ్లెక్సివ్ మై సెల్ఫ్ కదా. వీటిలో సెల్ఫ్ కానీ సెల్ఫ్స్ కానీ ఉంటుంది. అదే we, us, ourselves, you can be both singular and plural కాబట్టి దీనికి సెల్ఫ్ ఉంటుంది, సెల్ఫ్స్ కూడా ఉంటుంది. యువర్ సెల్ఫ్ సింగులర్ అయితే లేదా యువర్ సెల్ఫ్స్ ప్లూరల్. ఈ యూకి మాత్రమే ఇట్లా 2 ఫార్మ్స్ ఉంటాయి, మిగిలిన అన్నిటికీ ఐదర్ సింగులర్ కానీ ప్లూరల్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. దెన్ దే, దెమ్, దెమ్సెల్వ్స్, ఇది ఆల్వేస్ ప్లూరల్ కాబట్టి దెమ్సెల్వ్స్ ఉంటుంది. ఇది SELVESతో వస్తుంది. అట్లే షీ, హర్, హర్ సెల్ఫ్ సింగులర్ కాబట్టి ఓన్లీ SELF వస్తుంది, నో SELVES. హీకి కూడా సేమ్, హిమ్, హిమ్సెల్ఫ్. అట్లనే ఇట్కి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రూపం ఇట్, దీని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రూపం ఇట్ సెల్ఫ్ విత్ SELF కదా. ఇందుకు మనం ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎక్కడ వాడాల్సి వస్తుంది, ఎందుకు వాడాలి. సి గైస్, ఏదైనా సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో ఉన్న సెంటెన్స్లో ఒక వర్బ్ యొక్క సబ్జెక్ట్ పొజిషన్లో ఐ వచ్చింది అనుకోండి, అప్పుడు దాని ఆబ్జెక్ట్ పొజిషన్లో మీ రాకూడదు. సబ్జెక్ట్ పొజిషన్లో ఐ వస్తే కనుక ఆబ్జెక్ట్ పొజిషన్లో మీ వాడకూడదు. దిస్ ఈజ్ ఎ రూల్ ఇన్ ఇంగ్లీష్. అంటే ఒక సెంటెన్స్లో వర్బ్ యొక్క సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ పొజిషన్లో మీకు సేమ్ పర్సన్ ఉండొద్దు. అంటే సేమ్ పర్సన్ని రెఫర్ చేసే ప్రొనౌన్స్, సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ రూపాలు ఒకటే సెంటెన్స్లో ఒకటే వర్బ్ యొక్క సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉంటే కనుక దట్ ఈస్ అన్ ఎర్రర్. అట్లాంటప్పుడు ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉన్న ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రూపాన్ని తీసేసి దాని కరస్పాండింగ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని మాత్రమే వాడాలి. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఐ సా మీ ఇన్ ద మిర్రర్ అన్నారు అనుకోండి, మీ అద్దంలో నన్ను నేను చూసుకున్నా అని చెప్పడానికి ఈ సెంటెన్స్ వాడితే ఇది తప్పు. ఐ సా మీ ఇన్ ద మిర్రర్. సా అనే వర్బ్కి సబ్జెక్ట్ పొజిషన్లో ఆబ్జెక్ట్ పొజిషన్లో ఒకటే పర్సన్ ఉన్నారు. ఐ మీ అనేది ఫస్ట్ పర్సనే కదా. సో ఈ ఫస్ట్ పర్సన్ యొక్క సబ్జెక్టివ్ రూపం సా అనే వర్బ్ యొక్క సబ్జెక్ట్ పొజిషన్లో వచ్చి దాని ఆబ్జెక్టివ్ రూపం సా అనే వర్బ్కి ఆబ్జెక్ట్ పొజిషన్లో ఒకటే సెంటెన్స్లో రాకూడదు. ఇక్కడ మీ యూసేజ్ ఈజ్ రాంగ్. ఇట్లాంటప్పుడు ఏం చేస్తారు, ఈ మీకి బదులు మై సెల్ఫ్ వాడతాం మనం. ఐ సా మై సెల్ఫ్. ఈ రూల్కి మనం ఒక వర్క్ అరౌండ్ అంటే ఒక చిట్కా వాడి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినాం మనం. అర్థమైంది కదా. సో ఈ ప్రొనౌన్స్ ఏంటివో, వీటి ప్రాపర్టీస్ ఏంటివో ఇట్లా ఉంటాయి. ఇవి ఈ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్. యూకి సెకండ్ పర్సన్కి సింగులర్ ప్లూరల్ ఉంటుంది, అందుకే సెల్ఫ్ అండ్ సెల్ఫ్స్తో రెండు కూడా కరెక్టే ఇక్కడ. దెన్ దెమ్కి, దేకి, దెమ్ సెల్ఫ్స్ ఒకటే ఉంటుంది, ఓన్లీ ప్లూరల్. షీకి హర్ సెల్ఫ్ సింగులర్, హిమ్ సెల్ఫ్ సింగులర్, ఇట్ సెల్ఫ్ సింగులర్. వన్కి వన్ సెల్ఫ్ ఒకటి ఇక్కడ యాడ్ అవుతుంది. We use reflexive pronoun as direct object when the object is same as the subject. ఆబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ ఒకటే పర్సన్ని రెఫర్ చేస్తే కనుక అప్పుడు ఆ వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ పొజిషన్లో సబ్జెక్ట్ పొజిషన్లో వచ్చిన వ్యక్తి యొక్క ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ని వాడకుండా ఒక వర్క్ అరౌండ్ యూజ్ చేస్తూ ఉన్నాం కదా, అదే ఆ వర్క్ అరౌండ్ ఏంది, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ సెంటెన్స్లో ఏ పొజిషన్లో వస్తుంది, ఇది ఎప్పటికీ కూడా వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ పొజిషన్లో వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. సో దీస్ ప్రొనౌన్స్ ఓన్లీ అక్కర్ ఇన్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ ఇన్ ద సెంటెన్స్. ఈ పొజిషన్లో వస్తుంది. ఫస్ట్ ఏంది ఆబ్జెక్ట్ పొజిషన్, అది ఎట్లా వస్తుంది, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ పొజిషన్లో మనకు ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రావచ్చు. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఈ ఆబ్జెక్ట్ పొజిషన్లో రావచ్చు. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యాజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్. ఎగ్జాంపుల్, ఐ సా మై సెల్ఫ్. సా అనే వర్బ్కి ఐ అనే సబ్జెక్ట్ ఉంది. ఈ ఐ అనే సబ్జెక్ట్ పొజిషన్లో ఉన్న ఈ ప్రొనౌన్ యొక్క ఆబ్జెక్టివ్ రూపం మీ ఇక్కడ వాడలేం కదా దీని ఆబ్జెక్ట్ పొజిషన్లో, అందుకని దాని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని వాడినాం మనం. ఐ సా మీ అంటే తప్పు కదా, ఐ సా మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. అట్లనే వన్ షుడ్ లవ్ వన్ సెల్ఫ్. షుడ్ లవ్ అన్నది వర్బ్, వన్ అనేది ప్రొనౌన్, ఇండెఫినెట్ ప్రొనౌన్. ఇది ఇండెఫినెట్ ప్రొనౌన్స్లో చూసాం, కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఇది ఇండెఫినెట్ ప్రొనౌన్ అని. దీనికి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రూపం ఉంటుంది, అది సెల్ఫ్ యాడ్ చేయాలి. వన్ అంటే సింగులర్ కాబట్టి, సో వన్ యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రూపం వన్ సెల్ఫ్. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాగలిగిన రెండో పొజిషన్ ఏంది, ఆఫ్టర్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ లాగా కూడా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని మనం ఇక్కడ చూడవచ్చు. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఇక్కడ రావచ్చు.
సెంటెన్స్ ఎట్లా వస్తుంది? సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ప్రిపోజిషన్ తర్వాత రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఎగ్జాంపుల్ దే హ్యాడ్ టు కుక్ ఫర్ దెమ్సెల్వ్స్ అండ్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ కంపల్సరీ. మనం పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ వీడియోలో చూసినాం కదా, ఆబ్జెక్ట్ ఈస్ నాట్ ఆల్వేస్ కంపల్సరీ. దాని తర్వాత ఏమొచ్చింది మనకు? ప్రిపోజిషన్. దాని తర్వాత దెమ్సెల్వ్స్, దే అన్న థర్డ్ పర్సన్ ప్లూరల్ ప్రొనౌన్ అయిన దేకి దెమ్సెల్వ్స్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రూపం. అలానే హీ ఫెల్ట్ సారీ ఫర్ హిమ్సెల్ఫ్. ఫర్ అనే ప్రిపోజిషన్కి రైట్ సైడ్ హిమ్సెల్ఫ్ అనే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వచ్చింది. ఇది థర్డ్ పర్సన్ సింగులర్ హీ అనే ప్రొనౌన్ యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రూపం. ద చిల్డ్రన్ గాట్ డ్రెస్డ్ బై దెమ్సెల్వ్స్. బై అనేది ప్రిపోజిషన్, దెమ్సెల్వ్స్ ఇస్ ది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఐ ప్రిపేర్డ్ ద హోల్ థీసిస్ బై మై సెల్ఫ్. అట్లనే హీ బ్రాట్ దిస్ అపాన్ హిమ్సెల్ఫ్. అపాన్ అనేది ప్రిపోజిషన్, హిమ్సెల్ఫ్ ఇస్ అ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఇట్లా మనం ఒక ప్రిపోజిషన్ తర్వాత కూడా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వాడచ్చు. కాకపోతే ఇట్లాంటి ప్రిపోజిషన్స్ ఉంటాయి కదా, ఆఫ్టర్ ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అండ్ ద ప్రిపోజిషన్ విత్. ప్లేస్ని తెలిపే ప్రిపోజిషన్ అండ్ విత్ అనే ప్రిపోజిషన్ తర్వాత వీ షుడ్ యూస్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్, నాట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. గుర్తుపెట్టుకోండి. ఎట్లా? హీ రిజర్వ్డ్ అ ప్లేస్. బిసైడ్ అన్నది ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ కదా, పక్కన అని తెలుపుతుంది. బిసైడ్ హిమ్సెల్ఫ్ అంటే తప్పు ఇక్కడ, మనం హిమ్సెల్ఫ్ అని వాడలేము. అందుకే దానివల్ల ఏం వాడాలి? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఎక్కడ ఎటువంటి ప్రిపోజిషన్స్తో పాటు ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అండ్ విత్ అనే ప్రిపోజిషన్తో పాటు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడాల్సిన అవసరం వస్తే దాన్ని అవాయిడ్ చేసి దాని కరెస్పాండింగ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ని వాడండి. ఇట్లా హీ రిజర్వ్డ్ ప్లేస్ బిసైడ్ హిమ్సెల్ఫ్ కాకుండా హిమ్ అనే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ని తీసుకున్నాం ఇక్కడ, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. అట్లనే హీ హ్యాడ్ సమ్ ఫ్రెండ్స్. విత్ అనే ప్రిపోజిషన్తో కూడా మనము రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడము, ఇక్కడ కూడా ఆబ్జెక్టివ్ ప్రొనౌనే వాడతాము, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఇక్కడ హీ హ్యాడ్ సమ్ ఫ్రెండ్స్ విత్ హిమ్సెల్ఫ్ అనొద్దండి, అది తప్పు. మూడో రకంగా మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎక్కడ చూస్తామని అంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ లాగా చూస్తాం. మనం చూసాం కదా కొన్ని సెంటెన్సెస్ ఇట్లా కూడా ఉంటాయి, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఒకవేళ వర్బ్ తర్వాత యాక్షన్ వర్బ్ తర్వాత ఒక ప్రొనౌన్ లేదా నౌన్, దాని తర్వాత ఇంకో ప్రొనౌన్ లేదా నౌన్ వచ్చింది అని అంటే మనకు ఫస్ట్ వచ్చిన నౌన్ ప్రొనౌన్ సాధారణంగా ఒక పర్సన్ని రెఫర్ చేస్తుంటుంది. పర్సన్ని రెఫర్ చేసే నౌన్ ప్రొనౌన్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, థింగ్ని రెఫర్ చేసే నౌన్ ప్రొనౌన్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇట్లాంటప్పుడు కూడా మనకు ఈ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ పొజిషన్లో మనము ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని వాడచ్చు. సబ్జెక్ట్ తర్వాత వర్బ్ తర్వాత రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యాక్టింగ్ యాజ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫాలోడ్ బై డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ హీ పోర్డ్ హిమ్సెల్ఫ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. ఏ కప్ ఆఫ్ కాఫీ అన్నది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ హిమ్సెల్ఫ్ అనే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. దీన్ని మనం ప్రిపోజిషన్ పక్కన వచ్చే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడి చెప్పగలిగితే కనుక లేకపోవచ్చు. హీ పోర్డ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ హిమ్సెల్ఫ్. ఈ సెంటెన్స్కి ఇంకో రూపంగా ఉంటుంది కదా, సబ్జెక్ట్ వర్బ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ప్రిపోజిషన్ దాని తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇట్లా కూడా రావచ్చు కదా. ఈ రూపంలో ఇట్లా చెప్పొచ్చు దాన్ని. హీ పోర్డ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అన్నది డైరెక్ట్ ఆబ్జెక్ట్, దాని తర్వాత ప్రిపోజిషన్ ఫర్ వచ్చింది, దాని తర్వాత ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యాక్టింగ్ యాజ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. అట్లనే షీ బాట్ హర్ సెల్ఫ్ ఆ ప్రెటీ గౌన్. ప్రెటీ గౌన్ అన్నది డైరెక్ట్ ఆబ్జెక్ట్, హర్ సెల్ఫ్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. దీన్ని ఈ రూపంలో రాస్తే ఇట్లా వస్తుంది, షీ బాట్ ఏ ప్రెటీ గౌన్ ఫర్ అనే ప్రిపోజిషన్ తర్వాత హర్ సెల్ఫ్ అనే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ లాగా రావచ్చు. నెక్స్ట్ వన్, హీ గిఫ్టెడ్ హిమ్సెల్ఫ్ అండ్ ఎక్స్పెన్సివ్ వాచ్. ఎక్స్పెన్సివ్ వాచ్ ఇస్ థింగ్ కాబట్టి అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. హిమ్సెల్ఫ్ అనేది పర్సన్ని రెఫర్ చేస్తుంది కాబట్టి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. దాని సెకండ్ ఫామ్ హీ గిఫ్టెడ్ అండ్ కాదు గైస్, అండ్ ఇది అండ్ ఎక్స్పెన్సివ్ వాచ్ యాక్ట్స్ యాజ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. టు అనే ప్రిపోజిషన్ తర్వాత ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ లాగా ప్లేస్ చేస్తాం. ఇప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎక్కడ రాలేవు అంటే దే కెన్ నెవర్ కమ్ ఇన్ ద సబ్జెక్ట్ పొజిషన్ ఆఫ్ ఎ వర్బ్. గుర్తుపెట్టుకోండి, రామ్ అండ్ మైసెల్ఫ్ వెంట్ టు ద టెంపుల్. వెంట్ అన్నది ఇక్కడ వర్బ్ కదా, వర్బ్కి సబ్జెక్ట్ పొజిషన్లో రామ్ అండ్ మైసెల్ఫ్ అనే కాంపౌండ్ సబ్జెక్ట్ వచ్చింది. ఇక్కడ రామ్ అనేది నౌన్ కరెక్టే, కానీ మైసెల్ఫ్ అన్నది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఇది సబ్జెక్ట్ పొజిషన్లో రాలేదు కాబట్టి దిస్ సెంటెన్స్ ఈజ్ రాంగ్. దీని యూసేజ్ మైసెల్ఫ్ అనే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని సబ్జెక్ట్ పొజిషన్లో యూజ్ చేయడం తప్పు. దీన్ని ఎట్లా కరెక్ట్ చేస్తారు? అలా సబ్జెక్టివ్ ప్రొనౌన్ యూజ్ చేయండి. రామ్ అండ్ ఐ వెంట్ టు టెంపుల్. ఈ క్వశ్చన్ చూడండి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ మీద ఏపీ టెట్ 2022లో అడిగిండు, పేపర్ 2లో అడిగిండు. చూస్ అ వర్డ్ దట్ కెన్ బి యూస్డ్ యాజ్ ఎ సబ్జెక్ట్. ఇది ఆల్రెడీ మనం చూసాం కదా. ఇక్కడ మనం ఎలిమినేట్ చేయాల్సింది మైసెల్ఫ్. ఎందుకు? సబ్జెక్ట్ లాగా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని ఎప్పుడు యూజ్ చేయలేం కదా. ఈ టాపిక్కి సంబంధించిన ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఒక ఆప్షన్ని సక్సెస్ఫుల్గా ఎలిమినేట్ చేయగలిగినాం. దెమ్ అన్నది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కాబట్టి సబ్జెక్ట్ పొజిషన్ ఎప్పుడు రాలేదు కాబట్టి దాన్ని కూడా ఎలిమినేట్ చేసినాం. అవర్ అన్నది పొసెసివ్ అడ్జెక్టివ్. పొసెసివ్ అడ్జెక్టివ్ సింగిల్గా సబ్జెక్ట్ కాదు, ఆబ్జెక్ట్ పొజిషన్లో కూడా రాలేదు, సెంటెన్స్లో ఎక్కడ కూడా రాలేదు. దీని పక్కన నౌన్ ఉంటేనే అది ఈ నౌన్తో పాటు ఎక్కడైనా రావచ్చు అనేది ఆలోచించగలుగుతుంది. కానీ నౌన్ లేదు కాబట్టి ఇది సబ్జెక్ట్ కాదు కదా, ఆబ్జెక్ట్ పొజిషన్లో కూడా రాలేదు. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ మైన్. మైన్ అన్నది పొసెసివ్ ప్రొనౌన్, అది సబ్జెక్ట్ పొజిషన్లో రావచ్చు, ఆబ్జెక్ట్ పొజిషన్లో రావచ్చు. ఈ క్వశ్చన్ చూడండి, తెలంగాణ ఎస్ఏ మెయిన్స్ 2018లో అడిగారు. ఫైండ్ అవుట్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ అన్ ఎర్రర్. ఇక్కడ మీకు సెంటెన్స్ ఇచ్చాను, 4 పార్ట్స్ లాగా డివైడ్ చేసాను. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది ఆ పార్ట్ కరస్పాండింగ్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ పార్ట్ చూడండి, మైసెల్ఫ్ అండ్ గోపాలన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫంక్షన్. విల్ టేక్ కేర్ ఆఫ్ అన్నది వర్బ్ కదా, వర్బ్కి సబ్జెక్ట్ పొజిషన్లో గోపాలన్, మైసెల్ఫ్ అండ్ గోపాలన్ అనే ఒక కంపౌండ్ సబ్జెక్ట్ ఉంది. అంటే ఇద్దరు పర్సన్స్ని అండ్ అనే కంజంక్షన్తో జాయిన్ చేస్తే కనుక అది కంపౌండ్ సబ్జెక్ట్ అయిపోతుంది. ఇక్కడ గోపాలన్ అనేది కరెక్టే,
అది నౌన్ కాబట్టి సబ్జెక్ట్ పొజిషన్లో వచ్చింది, సబ్జెక్టివ్ కేసు లేదా నామినేటివ్ కేసులో ఉంది అని అంటాం. మై సెల్ఫ్ అనేది ఇక్కడ యూజ్ చేయొచ్చా సబ్జెక్ట్ పొజిషన్లో? నో రైట్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ పొజిషన్లో రాలేవు, అందుకే ఎర్రర్ ఎక్కడ ఉంది? పార్ట్ ఏలో ఉంది. దీన్ని ఎట్లా కరెక్ట్ చేస్తారు? సబ్జెక్టివ్ ప్రొనౌన్ యూజ్ చేసి కరెక్ట్ చేయాలి. అట్లా అని చెప్పి మనం ఐ అండ్ గోపాలన్ ఇట్లా రాస్తే కరెక్టా? ఇట్లా రాస్తే కూడా పార్ట్ ఏలో ఎర్రర్ ఉంటుంది. ఇది కూడా తప్పే. ఎందుకు? ప్రొనౌన్స్ ప్రీవియస్ వీడియోలో చూసాం ఒక ఆర్డర్లో రావాలి అని. ప్రొనౌన్స్ మాత్రమే కాదు, పర్సన్స్ ఒక ఆర్డర్లో రావాలి. గోపాలన్ అనేది థర్డ్ పర్సన్, ఐ అనేది ఫస్ట్ పర్సన్. 1-3 ఆర్డర్లో రావచ్చు ఎప్పుడన్నా. అది రావాల్సింది 2-3-1 కదా. ఇక్కడ 2 లేదు కాబట్టి మిగిలిన 2-3-1 ఆర్డర్లో రావాలి. ఇక్కడ ఎట్లా వస్తాయి? ఒకవేళ మనం మైసెల్ఫ్ ని తీసేసి ఐ పెట్టినామంటే 1-3లో వస్తుంది. ఇది కూడా రాంగే. సో ద కరెక్ట్ ఫార్మ్ ఈస్ గోపాలన్ అండ్ ఐ అనాల. 3-1 ఆర్డర్లో రాస్తే ఇది కరెక్ట్. రైట్ గైస్. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ గురించి నెక్స్ట్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ని సాధారణంగా ఈ ఫాలోయింగ్ ట్రాన్సిటివ్ వర్బ్స్ తో వాడతాం. అమ్యూజ్, బ్లేమ్, కట్, డ్రై, ఎంజాయ్ ఇట్లాంటివి, రిజైన్, అవెంజ్ ఇట్లాంటివి. ఎగ్జాంపుల్స్, ఈ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. షీ బ్లేమ్డ్ హర్ సెల్ఫ్ ఫర్ ద ఫెయిల్యూర్. హర్ సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఇది ఆబ్జెక్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ పొజిషన్లో వచ్చింది. అట్లనే వీ ఎంజాయ్డ్ అవర్ సెల్వ్స్ వెరీ మచ్ అట్ ద బీచ్ యెస్టర్డే. ఎంజాయ్ అనే వర్బ్ తో పాటు కూడా మనం సాధారణంగా ఒక రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడతాం కదా. వీ ఎంజాయ్డ్ అవర్ సెల్వ్స్. రిమెంబర్ గైస్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ పొజిషన్లో ఏ పర్సన్ అయితే వచ్చిందో ఆ పర్సన్ యొక్క ప్రతిబింబం లాగా నిలబడుతుందని గుర్తుపెట్టుకోండి. రిఫ్లెక్షన్ అంటే అర్థం అదే ఇంగ్లీష్లో. మీరు అద్దం ముందు నిలబడితే ఏం కనిపిస్తుంది? మీ ప్రతిబింబం కదా. అద్దంలో మీకు కనిపించే ఆ రూపాన్ని మీ యొక్క ప్రతిబింబం అంటారు. దాని ప్రతిబింబాన్ని ఇంగ్లీష్లో రిఫ్లెక్షన్ అంటారు. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రిఫ్లెక్షన్ లాగా నిలబడుతుంది. ఎవరి యొక్క రిఫ్లెక్షన్ లాగా నిలబడుతుంది? సబ్జెక్ట్ పొజిషన్లో ఏ పర్సన్ వచ్చిందో వాళ్ళ యొక్క రిఫ్లెక్షన్ లాగా, వాళ్ళ యొక్క ప్రతిబింబం లాగా నిలబడుతుంది. అందుకే సబ్జెక్ట్ పొజిషన్లో వచ్చిన పర్సన్ యొక్క ఆబ్జెక్ట్ పొజిషన్లో వచ్చిన ప్రతిబింబం అంటారు దీన్ని, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని. సో ఇక్కడ సబ్జెక్ట్ పొజిషన్లో దే వచ్చి ఆబ్జెక్ట్ పొజిషన్లో అవర్ సెల్వ్స్ రావద్దు. ఓకే, ఏ ప్రొనౌన్ వచ్చింటే కనుక ఏ పర్సన్ వస్తే ఆ పర్సన్ యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రూపం మాత్రమే మనకు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ పొజిషన్లో రావాలి. ఈ సంగతి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని లేటెస్ట్ టెట్ ఏపీ టెట్ 2024లో పేపర్ 1లో అడిగిన చూడండి క్వశ్చన్. చూస్ ద గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఐ ఎంజాయ్డ్ ఇన్ ఊటీ. ఎంజాయ్డ్ అనే వర్బ్ కి సాధారణంగా ఒక ఆబ్జెక్ట్ వస్తుంది, అది ఎప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది. దేని యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రూపం? సబ్జెక్ట్ పొజిషన్లో ఏ పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రూపం ఎంజాయ్ అనే వర్బ్ కి రైట్ సైడ్ మనకు కనిపించాలి. ఇక్కడ ఉందా? ఐ యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రూపం మైసెల్ఫ్ కదా. ఆప్షన్ 1లో లేదు, ఆప్షన్ 2లో ఉంది, 3 and 4లో కూడా ఉంది. ఇప్పుడు 2, 3, 4లో ఏది కరెక్ట్ అని అంటే ఐ ఎంజాయ్డ్ మైసెల్ఫ్ ఇన్ ఊటీ, ఇది కరెక్టా? ఐ ఎంజాయ్డ్ మైసెల్ఫ్ ఆఫ్ ఇన్ ఊటీ, ఇది కరెక్టా? ఇది రాంగ్ కదా గైస్. ఆప్షన్ 4 చూడండి, ఐ ఎంజాయ్డ్ మైసెల్ఫ్ ఆఫ్ ఇన్ ఊటీ, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఐ ఎంజాయ్డ్ మైసెల్ఫ్ ఇన్ ఊటీ. ఇంతకుముందు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ సాధారణంగా ఏ నౌన్స్ ఏ వర్బ్స్ తర్వాత కనిపిస్తే చూసాం కదా. ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఏ వర్బ్స్ తర్వాత కనిపించవో చూసాం. ఆ వర్బ్స్ ఏంటివి? స్టాప్, మూవ్, రెస్ట్, టర్న్, కీప్ ఇట్లాంటి వర్బ్స్. ఒక ఎగ్జాంపుల్ చూడండి, దే షుడ్ హ్యావ్ కెప్ట్ దెమ్సెల్వ్స్ అవే ఫ్రమ్ ట్రబుల్. కీప్ అనే వర్బ్ కి రైట్ సైడ్ మనకు దెమ్సెల్వ్స్ లేదా ఎనీ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కనిపించదు. ఈ వర్బ్స్ కి రైట్ సైడ్ మనకు సాధారణంగా అంటే ఈ వర్బ్స్ తో మనం సాధారణంగా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ని వాడము. అందుకే ఈ సెంటెన్స్ రాంగ్. దాన్ని ఎట్లా కరెక్ట్ చేస్తారు? దే షుడ్ హ్యావ్ కెప్ట్ అవే ఫ్రమ్ ట్రబుల్. ఓకే, ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ తీసేయండి, సింప్లీ సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. సో దట్ వాస్ ఎవ్రీథింగ్ అబౌట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. దీని తర్వాత ఈ ఎంఫసైజింగ్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకుందాం. ఎంఫసైజింగ్ ప్రొనౌన్స్ కి ఇంకో పేరు ఏంటి అంటే ఎంఫటిక్ ప్రొనౌన్. వీటిని ఎంఫటిక్ ప్రొనౌన్స్ అని కూడా అంటారు, వాటిని ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ అని కూడా అంటారు. సో వీటికి 3 పేర్లు ఉన్నాయి, ఎంఫసైజింగ్ అన్న, ఎంఫటిక్ అన్న, ఇంటెన్సివ్ ప్రొనౌన్ అన్న సేమ్. ఇంతకీ ఇవి ఏమనంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ చూసాం కదా, ఎగ్జాక్ట్లీ ఆ పదాలే ఎంఫసైజింగ్, ఎంఫటిక్, ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ లాగా పనిచేస్తాయి. రైట్, మై సెల్ఫ్, అవర్ సెల్వ్స్, యువర్ సెల్ఫ్, యువర్ సెల్వ్స్ ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్లీ అవే రూపాలలో పనిచేస్తాయి. మళ్ళీ అవే రూపాలలో ఎంఫసైజింగ్ ప్రొనౌన్స్ లాగా కూడా పనిచేస్తే వీటిని 2 డిఫరెంట్ కేటగిరీస్ లాగా ఎందుకు డివైడ్ చేసిండ్రు అని అంటే అది వచ్చే పొజిషన్ ని బట్టి అది చేసే పని మారిపోతుంది కాబట్టి వీటిని 2 డిఫరెంట్ కేటగిరీస్ లాగా డివైడ్ చేసిండ్రు. ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ పొజిషన్ లో, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ పొజిషన్ లో అండ్ ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ పొజిషన్ లో వస్తే కనుక వాటిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. అట్లా కాకుండా వేరే పొజిషన్ లో వస్తే వాటిని ఎంఫసైజింగ్ ప్రొనౌన్స్ అని రెఫర్ చేస్తాం. మనం వాటిని ఈ పేర్లతో పిలుస్తాం. గుర్తుపెట్టుకోండి, ఈ పేర్లను గుర్తుపెట్టుకోండి బాగా. ఎంఫసైజింగ్, ఎంఫాటిక్ అండ్ ఇంటెన్సివ్. ఈ ప్రొనౌన్స్ ఏవి సేమ్ ఇంతకుముందు చూసిన రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, ఎంఫసైజింగ్ ప్రొనౌన్స్, ఎంఫాటిక్ ప్రొనౌన్స్, ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ లాగా పనిచేస్తాయి. మై సెల్ఫ్, అవర్ సెల్వ్స్, యువర్ సెల్ఫ్, యువర్ సెల్వ్స్, దెమ్సెల్వ్స్, హర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, వన్ సెల్ఫ్. ఓకే, వీటికి పేరు ఎందుకు ఇచ్చిండ్రు అని అంటే రిమెంబర్ గైస్, చిన్నపిల్లల్ని ఎప్పుడన్నా ఏదైనా మంచి వాళ్ళు డ్రాయింగ్ పెయింటింగ్ వేసిండ్రు అనుకోండి, మనం అంటుంటాం చాలా బాగుంది, ఎవరు వేసిన అంటే నా అంతకు నేనే వేసిన అని చెప్తుంటాడు. నేను అన్నదాన్ని నేనే వేసిన అని సింపుల్గా చెప్పరు కదా పిల్లలు, గొప్పగా చెప్పుకుంటారు, హైప్ క్రియేట్ చేస్తారు, దాన్ని లెవెల్ పెంచుతారు. ఇట్లా సబ్జెక్ట్ పొజిషన్లో ఉన్న పర్సన్ చుట్టూ ఒక హైప్ ని క్రియేట్ చేయడము, లేకుంటే వాళ్ళకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము, ఇట్లాంటి పని చేసే పదాన్ని మనము ఇంటెన్సివ్ ప్రొనౌన్, ఎంఫసైజింగ్ ప్రొనౌన్ లేదా
ఎంఫాటిక్ ప్రొనౌన్ అంటాం. ఎంఫసైజ్ చేయడం అని అంటే ఇంపార్టెన్స్ ని ఇవ్వడం అని అర్థం. ఎక్కువ ఇంపార్టెన్స్ ని ఇవ్వడం అనుకోండి. అంటే ఎవరికి సబ్జెక్ట్ పొజిషన్ ఏ పర్సన్ వచ్చిందో వాళ్ళకు. రైట్, ఒక ఎగ్జాంపుల్, వన్ షుడ్ డూ వన్స్ డ్యూటీ వన్ సెల్ఫ్. రైట్, ఇక్కడ చూడండి, షుడ్ డూ అనేది వర్బ్ పొజిషన్ లో వచ్చింది, వన్ అనేది సబ్జెక్ట్ పొజిషన్ వచ్చింది, వన్స్ డ్యూటీ అనేది ఆబ్జెక్ట్. ఈ వన్ సెల్ఫ్ అనేది ఆబ్జెక్ట్ పొజిషన్ లో వచ్చింటే కనుక మనం దాన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనగలుగుతుంది. కానీ ఇది ఆబ్జెక్ట్ పొజిషన్ లో రాలే, ఆబ్జెక్ట్ తర్వాత వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్ తర్వాత వచ్చింది. రైట్, అందుకని దీన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనలేకపోతున్నాం. ఇంతకు దీని పొజిషన్ ఎక్కడ వస్తుంది, ఇది సెంటెన్స్ ఎక్కడెక్కడ వస్తుంది అనేది చూద్దాం ఇప్పుడు. ఫస్ట్, దీస్ ప్రొనౌన్స్ ఆర్ యూస్ టు పుట్ ఎంఫసిస్ ఆన్ ద సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ చుట్టూ హైప్ క్రియేట్ చేయడానికి ఈ ప్రొనౌన్స్ ని వాడతాం మనం. అంటే సబ్జెక్ట్ యొక్క లెవెల్ ని పెంచి చెప్పడానికి, గొప్పగా చెప్పడానికి దాన్ని ఏమంటారు, ఎంఫసైజింగ్ అంటారు. అందుకే దానికి పేరు వచ్చింది ఎంఫసైజింగ్ ప్రొనౌన్స్. దాని మీనింగ్ ఎంఫసిస్ అన్న సేమ్ మీనింగ్. ఎంఫాటిక్ ప్రొనౌన్ అంటారు, అందుకోసమే ఇంటెన్సివ్ ప్రొనౌన్ అని కూడా అంటారు. ఆల్దో దే రిజెంబుల్ అంటే సారూప్యత, సేమ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ లాగానే ఉంటుంది, కానీ దే డిఫర్ ఫ్రమ్ దెమ్. అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ డిఫర్ అవుతాయి. ఎట్లా, రిగార్డింగ్ దేర్ ఫంక్షన్ ఇన్ ది సెంటెన్స్, అవి సెంటెన్స్ ఏం చేస్తాయి, అండ్ దేర్ పొజిషన్. రైట్, ఇప్పుడు పొజిషన్ ఆఫ్ ఎంఫాటిక్ ప్రొనౌన్ ఏదో చూసాం, సెంటెన్స్ లో ఏ పొజిషన్ లో వస్తే దాన్ని ఎంఫాటిక్ ప్రొనౌన్ అనగలుగుతామో చూసాం. ఈ ప్రొనౌన్స్ దే కెన్ ఓన్లీ అకర్ ఇన్ ద ఫాలోయింగ్ పొజిషన్స్: బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. సబ్జెక్ట్ కి వర్బ్ కి మధ్యలో రాగలిగిన ఒకే ఒక ప్రొనౌన్ ఇది. అంటే సబ్జెక్ట్ వర్బ్ మధ్యలో ఈ ఎంఫాటిక్ ప్రొనౌన్ ని మనం ప్లేస్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఐ మైసెల్ఫ్ డిడ్ ఇట్. నా అంతకు నేనే చేసిన అని చెప్పుకుంటారు కదా, అది చెప్తారు. దే దెమ్సెల్వ్స్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. దే కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ అన్నది మీ ఒరిజినల్ సెంటెన్స్. ఇది వర్బ్, ఇది సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ కి వర్బ్ కి మధ్యలో ఈ ఎంఫసైజింగ్ ప్రొనౌన్, ఎంఫాటిక్ ప్రొనౌన్ లేదా ఇంటెన్సివ్ ప్రొనౌన్ ని ప్లేస్ చేస్తాం. ఈ ప్రొనౌన్ రాగలిగిన రెండో పొజిషన్ ఏంటంటే ఆఫ్టర్ ది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అయిపోయినాక లాస్ట్ కు ఎంఫాటిక్ ప్రొనౌన్ వస్తుంది. ఎక్కడ వచ్చినది ఏం చేస్తుంటది, సబ్జెక్ట్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ చేసి చూపిస్తుంటది. సబ్జెక్ట్ చుట్టూ ఒక హైప్ ని క్రియేట్ చేసి చెప్తుంటది. ఈ ఎగ్జాంపుల్ చూడండి, దే ప్రిపేర్డ్ డిన్నర్ దెమ్సెల్వ్స్. దీన్ని ఇట్లా కూడా రాయొచ్చు, దే దెమ్సెల్వ్స్ ప్రిపేర్డ్ డిన్నర్ అని కూడా చెప్పొచ్చు మనం. ఎక్కడ వచ్చినా కూడా ఇది చేసే పని ఒకటే, సబ్జెక్ట్ చుట్టూ హైప్ క్రియేట్ చేయడం. దే దెమ్సెల్వ్స్ ప్రిపేర్డ్ డిన్నర్ అన్న సేమ్, దే ప్రిపేర్డ్ డిన్నర్ దెమ్సెల్వ్స్ అన్న సేమ్. ఇక్కడ వర్బ్, దే అన్న సబ్జెక్ట్, డిన్నర్ అన్న ఆబ్జెక్ట్ తర్వాత ప్లేస్ చేసినాం కదా. అట్లానే షీ ఫిక్స్డ్ ద కార్ హర్ సెల్ఫ్. ఫిక్స్డ్ అని అంటే రిపేర్ చేసుకున్నది అని, షీ రిపేర్డ్ ద కార్ హర్ సెల్ఫ్. సో ఇక్కడ వచ్చినా కూడా హైప్ ఎవరు చుట్టూ క్రియేట్ చేస్తుంది, సబ్జెక్ట్ పొజిషన్ లో వచ్చిన షీ అనే పర్సన్ చుట్టూ ఈ హర్ సెల్ఫ్ అనే ఎంఫాటిక్ ప్రొనౌన్ హైప్ క్రియేట్ చేస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ ఎంఫాటిక్ ప్రొనౌన్. దీని గురించి ఇంతవరకు అయితే క్వశ్చన్స్ ఏం అడగలేదు. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ గురించి అడిగింది కానీ ఎంఫాటిక్ ప్రొనౌన్స్ గురించి అడగలేదు. కానీ దట్ డజంట్ మీన్ ఇక పై కూడా అడగరు అని కాదు అని చెప్పలేము మనం. అందుకని బీ కేర్ఫుల్, కాన్సెప్ట్ ని బాగా అర్థం చేసుకోండి. దీని తర్వాత 6th టైప్ ఆఫ్ ప్రొనౌన్ ఈజ్ రెసిప్రోకల్ ప్రొనౌన్. ఇవి రెండు ఉన్నాయి. ఇవి రెండు సపరేట్ వర్డ్స్ లాగా అనిపిస్తాయి, కానీ ఇవి ఒకటే ప్రొనౌన్ లాగా ట్రీట్ చేయండి. ఈచ్ అదర్, వన్ అనదర్, ఇవి రెండే రెసిప్రోకల్ ప్రొనౌన్స్. ఇవి ఏం చేస్తాయనంటే పరస్పరం ఒకరికొకరు పరస్పరం ఒక పని చేసుకున్నారని చెప్పడానికి మనం ఈచ్ అదర్ లేదా వన్ అనదర్ వాడతాం. ఈచ్ అదర్ ఎప్పుడు వాడతాం అంటే ఇద్దరు పర్సన్స్ పరస్పరం ఒకరికొకరు ఒక పని చేసుకున్నారు అన్నప్పుడు ఈచ్ అదర్ వాడతాం. ఇద్దరికన్నా ఎక్కువ మంది పరస్పరం ఒకరికొకరు ఒక పని చేసుకున్నారు అంటే వన్ అనదర్ వాడతాం. రైట్, ఎగ్జాంపుల్, హరి అండ్ శ్యామ్ ఇట్లా తీసుకోండి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ఇద్దరు ఉన్నారు కదా. గ్రీటెడ్, వాళ్ళు ఒకరినొకరు పలకరించుకున్నారు అని చెప్పాలి. ఎట్లా చెప్తారు గ్రీటెడ్, ఏ పదం రావాలి ఇక్కడ, హరి అండ్ శ్యామ్ ఇద్దరే ఉన్నారు కాబట్టి 2 persons కాబట్టి ఈచ్ అదర్ రావాలి. హరి అండ్ శ్యామ్ గ్రీటెడ్ ఈచ్ అదర్. అట్లా కాకుండా హరి, శ్యామ్ అండ్ సూర్య అన్నారు అనుకోండి, అట్లాంటప్పుడు గ్రీటెడ్ వన్ అనదర్ అనాలి. ఎందుకు, హరి, శ్యామ్ అండ్ సూర్య ముగ్గురు కాబట్టి. మోర్ దాన్ 2 persons ఉంటే వన్ అనదర్, ఇద్దరు ఉంటే ఈచ్ అదర్. దీనిపైన ఏపీ టెట్ 2022లో అడిగిన క్వశ్చన్ చూడండి, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. చూస్ రెసిప్రోకల్ ప్రొనౌన్ అని ప్రొనౌన్ పేరే ఇచ్చేసింది. రెండు ఉన్నాయి కదా, ఈచ్ అదర్, వన్ అనదర్. ఇక్కడ ఆప్షన్స్ లో చూడండి, వన్ అనదర్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ క్వశ్చన్ 2018 ఏపీ టెట్ కమ్ టీఆర్టీ పీజీటీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీలో అడిగారు. క్వశ్చన్ ఏంది, ద స్కీమ్ అలౌ స్టూడెంట్స్ ఫ్రమ్ మెనీ యూనివర్సిటీస్ టు కమ్యూనికేట్ డాష్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. బై ఈచ్ అదర్, ఆప్షన్ 1 చూడండి, బై ఈచ్ అదర్. ఆప్షన్ 2 విత్ వన్ అనదర్. ఆప్షన్ 3 బై దెమ్సెల్వ్స్. ఆప్షన్ 4 బై అదర్స్. ఇక్కడ ఒకటి అర్థం కావాలా, ద స్కీమ్ అలౌ స్టూడెంట్స్ ఫ్రమ్ మెనీ యూనివర్సిటీస్ టు కమ్యూనికేట్ బై దెమ్సెల్వ్స్. నో గైస్, ఇక్కడ మనకు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కానీ ఎంఫాటిక్ ప్రొనౌన్ కానీ వచ్చే ఛాన్స్ లేదు. ఈచ్ అదర్ అని ఎప్పుడు అంటాం, వెన్ దేర్ ఆర్ ఓన్లీ 2 persons కదా. కానీ మెనీ యూనివర్సిటీస్ అంటున్నారు. ఇక్కడ యూనివర్సిటీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు, ఇద్దరైనా. నో రైట్, కాబట్టి ఇది ఎలిమినేట్ చేసాం. ద మోస్ట్ ప్రాబబుల్ ఆన్సర్ ఇస్ దిస్ వన్ కదా, ఆప్షన్ 2 కదా, విత్ వన్ అనదర్. ఓకే, ద స్కీమ్ అలౌ స్టూడెంట్స్ ఫ్రమ్ మెనీ యూనివర్సిటీస్ టు కమ్యూనికేట్ విత్ వన్ అనదర్. బై అదర్స్, దిస్ డజంట్ సీమ్ సూటబుల్, అందుకే దాన్ని ఎలిమినేట్ చేసాం. ఈ క్వశ్చన్ చూడండి, ఏబిఎస్ఏ కానిస్టేబుల్స్ అడిగారు. ఇన్ ఏ క్లాస్ రూమ్ స్టూడెంట్స్ ఆర్ ట్రైన్ టు లవ్ డాష్. క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ ఆర్ ట్రైన్ టు లవ్ డాష్ అంటే ఆప్షన్ చూస్తే దిస్ ఈస్ అబౌట్ రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అని అర్థమవుతుంది. ఎందుకు,
ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 3 చూడండి, ఈచ్ అదర్ వన్ అనదర్ కదా. ఇక్కడ ఈచ్ అదర్ వస్తుందా, వన్ అనదరా, ఆప్షన్ 2 ఆల్ టుగెదరా, ఆప్షన్ 3 ఆల్ టుగెదర్. గైస్ these two cannot go into that blank, so it can be either option 1 or 3. 1 or 3 ఎట్లా డిసైడ్ చేస్తారు? ఇన్ క్లాస్ రూమ్ స్టూడెంట్స్ అంటున్నారు. క్లాస్ రూమ్ ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? ఇద్దరు కన్నా ఎక్కువ. ఇద్దరు అయితే కాదు కదా. సో ఆప్షన్ 1 ఈస్ గాన్. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ వన్ అనదర్. ఇప్పుడు మీకు డౌట్ వచ్చిండొచ్చు కదా, ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 4ని ఎందుకు ఎలిమినేట్ చేసినామని. ఆల్ అదర్, ఆల్ టుగెదర్. ఇప్పుడు చూడండి కాంటెక్స్ట్, చూడండి సెంటెన్స్ ఇచ్చిన కాంటెక్స్ట్. ఇన్ క్లాస్ రూమ్ స్టూడెంట్స్ ఆర్ టు బి ట్రైన్డ్ టు లవ్ ఆల్ అదర్ అంటారా? నో, రైట్ గైస్. ఓకే, రెసిప్రోకల్, ఒకరికొకరు. అందుకే ఆప్షన్ 2ని ఎలిమినేట్ చేసినాం. రెసిప్రోకల్ ప్రొనౌన్స్లో ఆల్ అదర్ లేదు. ఆల్ టుగెదర్ అన్నది ఎవ్రీథింగ్ కన్సిడర్డ్ అనే మీనింగ్తో తీసుకుంటాం. కన్సిడరింగ్ ఎవ్రీథింగ్. ఇక్కడ దీనికి మీనింగే లేదు కదా. కన్సిడరింగ్ ఎవ్రీథింగ్ అనేది ఆ బ్లాంక్లో పెడితే కన్సిడరింగ్ ఎవ్రీథింగ్. అప్పుడప్పుడు మీకు ఇట్లా కూడా ఎదురవుతుంది గైస్, ఆల్ టుగెదర్ విత్ స్పేస్. ఆల్ టుగెదర్ ఇట్లా కూడా ఎదురవుతుంది. ఆల్ టుగెదర్ విత్ సింగిల్ ఎల్ అండ్ వితౌట్ స్పేస్, ఆల్ టుగెదర్ విత్ డబుల్ ఎల్ విత్ స్పేస్. ఈ రెండుకి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇక్కడ ఏఎల్ఎల్ ఆల్ అన్నది పర్సన్స్ని, థింగ్స్ని రెఫర్ చేస్తుంది. ఎట్లా? ఆల్ టుగెదర్ అంటే ఎవ్రీ వన్ టుగెదర్ లేదా ఎవ్రీథింగ్ టుగెదర్. ఎవ్రీ వన్ లేదా ఎవ్రీథింగ్ టుగెదర్ అనే మీనింగ్తో తీసుకోవచ్చు దీన్ని, టుగెదర్. ఓకే, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ టుగెదర్ అండ్ ఆల్ టుగెదర్. ఫ్రీక్వెంట్లీ కన్ఫ్యూజ్ వర్డ్స్లో ఇది రావచ్చు, సో బీ కేర్ఫుల్. Alright guys, with this we have come to the end of this video. As usual, ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఈ వీడియో క్లాసెస్ కనుక మీకు నచ్చితే వీటిని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వేరే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయండి. వెరీ సూన్ మై యాప్ ఈస్ కమింగ్ అప్. ఒకసారి యాప్ రిలీజ్ అయిందంటే నేను ఆ యాప్ డౌన్లోడ్ లింక్ ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. మీరు అది యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఉన్న ఫస్ట్ మీరు చేయాల్సిన పని, దాంట్లో ఉన్న ఫ్రీ టెస్ట్ సిరీస్ని అటెంప్ట్ చేయండి. ఓకే, మాకు మీరు ఇంకా టాపిక్ నేర్పించలేదు కదా అని అంటే, ఇంతవరకు ఏదో ప్రీవియస్ కోచింగ్ సెంటర్స్లోనో లేకపోతే మీరు సొంతంగా నేర్చుకొని కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసి ఉంటారు కదా. ఆల్మోస్ట్ ప్రతి టాపిక్ మీద ఇంగ్లీష్లో ఉన్న దాదాపు 75 టాపిక్స్ మీద మీకున్న నాలెడ్జ్తోనే ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేయండి. ఆల్రైట్, దాని తర్వాత ఈ వీడియోస్ అన్ని చూసిన తర్వాత దెన్ యూ విల్ గెట్ ఎక్స్పర్టీస్. అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా చేస్తారు. కాబట్టి రివిజన్ ప్రాక్టీస్ లాగా అవుతుంది అది. ఆల్రైట్, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ మచ్ నాలెడ్జ్ యూ హ్యావ్, ఫ్రీ టెస్ట్ సిరీస్ని మాత్రం చేసేయండి. Alright guys, thank you very much. We'll meet in the next video.